హాయ్ అండి. వెల్కమ్ టు అనన్య ఐశ్వర్య వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. ముందుగా చేప ముక్కల్ని పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కడిగిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ తురుమండి, ఇది రసంకాయ తురుము, గరం మసాలా, లవంగ, చెక్క, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తగినంత వేసుకోండి. మీకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. 3 స్పూన్స్ కారం, కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి చేపల కూరకి. కొంచెం కొత్తిమీర, అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకోండి. అన్నీ ముక్కలకి బాగా పట్టేదాకా కలపండి. మామిడికాయ సీజన్ కదండి, మామిడికాయని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అన్నిటినీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి చేపల గిన్నెని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కొంతసేపటి తర్వాత ఒక 1/2% ఉడుకుతుందండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం ఏమీ లేదు. స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత చేప ముక్కల్ని వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కదపాలండి, ముక్క చిదిరిపోతుంది. అంతే అండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతే అండి, 1/2 గంట తర్వాత ముక్క చాలా బాగా మగ్గుతుంది. అంతే, సింపుల్గా చేసుకునే చేపల కూర రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.